మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు. జై సమైక్యాంధ్ర పార్టీ పెట్టి రాజకీయాలకి దూరమైన ఆయన ఇప్పుడు తిరిగి సొంత గూటికి చేరకపోతున్నారా? సోషల్ మీడియాలో ఇదే న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. మరి ఈ న్యూస్ లో ఉన్న నిజమెంత? రాజకీయాల్లోకి కిరణ్ కుమార్ రెడ్డి రీ ఎంట్రీ. కాంగ్రెస్ లేదా బీజేపీలో చేరే అవకాశం. వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధం కావాలని ప్లాన్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు చిట్ట చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. రోసయ్య తర్వాత అనూహ్య పరిణామాల మధ్య సీఎం అయిన కిరణ్ కుమార్ రెడ్డి జై సమైక్యాంధ్ర వాదాన్ని వినిపించారు. రాష్ట్రాన్ని విడదీయొద్దంటూ కాంగ్రెస్ పై గట్టిగానే పోరాటం చేశారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కిరణ్ కుమార్ రెడ్డి ఎన్నికలకు ముందు జై సమైక్యాంధ్ర పార్టీ పెట్టారు. ఊరూరు తిరిగి పార్టీకి ప్రచారం చేశారు. కానీ ఒక్కచోటంటే ఒక్కచోట కూడా కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ సత్తా చూపించలేకపోయింది. దీంతో ఎన్నికల తర్వాత రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకున్నారు ఆయన. 2 ఏళ్ల నుంచి ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాల్ని నిశితంగా పరిశీలిస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో తన సత్తా ఏంటో చూపించాలని అనుకుంటున్నారు. అందుకోసమే సొంత గూటికి మళ్లీ చేరుకోవాలని అనుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరి మళ్లీ హైకమాండ్ కు దగ్గర కావాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఏపీలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ప్రస్తుతం ఏం బాగోలేదు. పార్టీ ఉంది అంటే ఉంది, లేదంటే లేదు. ఇలాంటి సమయంలో పార్టీలో చేరి క్రియాశీలకంగా వ్యవహరిస్తే పార్టీని పటిష్టం చేసినట్లవుతుందని నల్లారి ప్లాన్. దాంతోపాటు వచ్చే ఎన్నికల్లో కూడా ఏపీలో కాంగ్రెస్ పార్టీకి కేర్ ఆఫ్ గా తన పేరు వినిపించేలా చేసుకోవాలి అన్నది ఆయన వ్యూహం. ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. మరి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి నిజంగానే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారా, లేదంటే వేరే పార్టీలోకి వెళ్లే ఆలోచన చేస్తున్నారా? అసలు మళ్లీ రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం ఆయనకుందా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతమంది ముఖ్యమంత్రులున్నా కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం అందరికీ గుర్తుండిపోతారు. ఎందుకంటే రాష్ట్ర విభజన, తెలంగాణ ఆవిర్భావ సమయంలో ఆయనే ముఖ్యమంత్రి. అదొక చరిత్ర. స్వర్ణాంధ్రప్రదేశ్లో సొంత పార్టీ పెట్టిన తర్వాత ఆయన చాలా కాలం రాజకీయాలకు దూరంగానే ఉన్నారు. ఒక విధంగా చెప్పాలంటే ప్రజా జీవితానికి చాలా దూరంగా వస్తూ ఉన్నారు. ఇలాంటి సమయంలో ఆయన రాజకీయాలకు రావాలంటే సొంత గూటిగా భావించే కాంగ్రెస్ పార్టీ, లేదంటే అధికారంలో ఉన్న బీజేపీలోకి రావాలి. ఎందుకంటే ఆయన అంతకుముందు జాతీయ పార్టీలో ఉన్నారు కాబట్టి అలాంటి జాతీయ పార్టీల్లోనే వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కానీ కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పటి వరకు తాను రాజకీయాల్లోకి వెళ్తున్న సంకేతాలు కానీ, ఎవరి వద్ద అభిప్రాయాలు వ్యక్తం చేయడం కానీ ఎలాంటి ప్రస్తావన జరగడం లేదు. సో ఇలాంటి సమయంలో కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయాల్లోనికి వస్తున్నారు, పునఃప్రవేశం జరుగుతుందనే సోషల్ మీడియా వార్తలకు ఎలాంటి విశ్వాసం కనిపించడం లేదు. సో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ న్యూస్ పూర్తిగా ఫేక్ న్యూస్గానే కనిపిస్తుంది.